వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వార్డు పర్యటనలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక 27వ వార్డులో పర్యటించారు. శానిటేషన్ వర్క్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, ఇన్ఛార్జ్ ఏఈ కళ్యాణ్ చక్రవర్తి మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. అది ఈ లైన్ రోడ్డు పెద్ద రోడ్డే, కాలం ఇంకా అవతల కొందలే. ఈ లైన్ అంటే అది ఇప్పుడు ఇల్లు కాదు కదా మేడం. అవ కాదులేమ్మా, అదే నేను చెబుతున్నా. లీక్ అయి పగిలిపోయి నీళ్లు బయటకు వచ్చేస్తాయి. మేము ఉండటానికి లేదు పక్కన మాకు ఇంకొకటి వేయాలి, వర ఇంకొక వర వేయాలి. ఇబ్బంది లేకుండా ఉంటుంది. వార్డుకు వచ్చేసి ఎక్కువగా ఈ హోటల్స్ ఉంటానా మెయిన్ రోడ్ మీద ఎంక్రోచ్మెంట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి అవన్నీ తొలగించి ఆ డ్రైనేజీని తీపిస్తుంది జరుగుతుంది. దయచేసి షాపులు గల వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ఆ ఎంకరేజ్మెంట్ ముందరకు రావటాన ఆ మురుగంతా అక్కడ హోటల్స్ మెయిన్ హోటల్స్ వల్ల అది మిగిలిపోయిందంతా ఆ వ్యర్థం అంతా డ్రైనేజీలో పోయటాన కాలువ పారుదల లేకుండా అక్కడ ఆగిపోవటం జరిగింది. విపరీతమైన స్మెల్ కూడా రావటం జరిగింది అక్కడ. దయచేసి మీ అందరూ అర్థం చేసుకుందంటే, డ్రైనేజీ యువతల కాకుండా అవతలకే పెట్టుకోవాలి. మీ ఎట్లా పెట్టుకున్న ఎంక్రోచ్మెంట్ అనేది మటుకు మేము సహించము. అది త్వరలోనే ఇంకా మిగతా వార్డుల్లో కూడా మేము ఎంక్రోచ్మెంట్ ఉంటే తప్పకుండా తొలగిస్తాము. 20 వార్డులో సమస్యలు ఉంటే చెప్పాను, నిన్న కౌన్సిలర్ హాల్లో చెప్పాను నేను. మరి వాళ్ళ ఎమ్మటే నేను చెప్పిన ఎమ్మటేనే వచ్చి వార్డులో అమ్మాయి కూడా చైర్మన్ గారు కూడా వచ్చి చూసి వార్డు చూసి చెబుతున్నారు, చూసి చేయించుతున్నారు. కొన్ని ప్రాబ్లాలు ఉన్నాయి కూడా నేను చెప్పాను. నేను ఏ బండలు తీసేయాయి, నాకు కూడా కొంచెం ఎదురు తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళ చేతి వాళ్ళు వినాలి కదా. మరి ఆ అమ్మాయికి అమ్మాయి గారికి నేను చెప్పాను, చైర్మన్ గారికి నేను చెప్పాను. శ్రీ పద్మశాలియ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో కీర్తిశేషులు ప్రగడకోటయ్య 29వ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రగడకోటయ్య నగర్ కోటయ్య విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. పద్మశాలి బహుత్తమ సంఘం అధ్యక్షులు తిరువీధుల సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి పంచమతి భాస్కర్రావు, కోశాధికారి గట్టు బాలశ్రీనివాసరావు, గౌరవ సలహాదారు దివి హేమంత్ కుమార్, గోలి శ్రీనివాసరావు, అక్కల వెంకట శివప్రసాద్, రామనాథం, వెంకట కోటేశ్వరరావు తదితర పద్మశాలి ప్రముఖులందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ విచ్చేసి కీర్తిశేషులు ప్రగడకోటయ్య సేవలను కొనియాడారు. ఈరోజు ప్రగడకోటయ్య గారి 29వ వర్ధంతి సందర్భంగా పద్మశాలి సంఘీయులు అందరూ కూడా వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ ప్రగడకోట నగర్లో ఉన్నటువంటి వారి విగ్రహం వద్ద ఈ సంఘీయులందరం కూడా ఈరోజు వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. శ్రీ పద్మశాలి బహుత్వం సంఘం కార్యవర్గ సభ్యులు, పద్మశాలి సంఘీయులందరూ కూడా కీర్తిశేషులు శ్రీ ప్రగడకోటయ్య గారి 29వ వర్ధంతి కార్యక్రమాన్ని శ్రీ ప్రగడకోటయ్య గారి పేరుతో ప్రగడకోటయ్య నగర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రగడకోటయ్య నగర్ నందు ప్రగడకోటయ్య గారి విగ్రహం వద్ద పద్మశాలి సంఘీయులందరూ కూడా ఘనమైన నివాళి అర్పించడం జరుగుతూ ఉంది. 1915 జూలై 26వ తేదీన నిడుబ్రోల్ గ్రామంలో జన్మించారు. ఆ తదుపరి ఆయన ప్రస్థానం అంతా కూడా పేద ప్రజల చేనేత కార్మికుల అభ్యున్నతికే ఆయన జీవితాన్ని అంకితం చేసినటువంటి మానవతావాది.
మద్రాసు రాష్ట్రంలో టెక్స్టైల్ రంగంలో శిక్షణ పొంది చేనేత సహకార రంగ సంస్థలో ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి ఆనాటి నుంచి కూడా చేనేత కార్మికుల అభ్యున్నతికి తన జీవితాన్ని మొత్తం అంకితం చేసినటువంటి మహానేత ప్రగడ కోటయ్య గారు. తెనాలి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం 30వ కార్తీక వన సమారాధన కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. గంగానమ్మపేటలోని పాత శివాలయం నందు జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు కళాకారులను ఘనంగా సత్కరించారు. గత 30 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాదేన సేకరించినటువంటి సలహాలు మనకి ఇచ్చి మంత్రి వెంకటేశ్వరరావు గారిని కోరుచున్నాం. గారు దుశ్శా కోరుచున్నాం. వెంకటేష్ గారు దుశ్శా వీరికి మీకు మీ కుటుంబ ఈ ప్రతిష్ట అందించి ఇలాంటి నిరోధిస్తారని చెప్పి మీ అందరి పాద పద్మములకు మద్దతు. సంగీతానికి మరి కాణాచిగా పేర్కొన్నటువంటి ఈ సంఘం ఆధ్వర్యంలో ఒక మంచి ప్రోగ్రాంను కూడా మన నిర్వాహకులు ఏర్పాటు చేశారు. కుటుంబాలతోటి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కొంతమంది రాజకీయ పెద్దలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారి యొక్క సహాయ సహకారాలు భవిష్యత్తులో సంఘం ద్వారా చేపట్టేటువంటి సామాజిక బాధ్యతలు వారి యొక్క సహాయ సహకారాలని తీసుకోవడం కోసం కూడా పిలుచున్నారు. వారు వివిధ సమయాన్ని కేటాయించుకోవడం ద్వారా వారి యొక్క సమయాన్ని బట్టి ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొంటారు. తెనాలి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవ కార్యక్రమం 30వ వార్షికోత్సవం 30వ కార్యక్రమం ఈరోజు తెనాలి పట్టణంలో పాత శివాలయం ఆవరణలో మా నాయి బ్రాహ్మణ సంఘీయులందరం కలిసికట్టుగా కుటుంబ సభ్యులందరూ సమేతంతో చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెనాలి పట్టణ నియోజకవర్గంలో ఉన్న నాయి బ్రాహ్మణులందరూ, అలానే వివిధ హోదాల్లో ఉన్న అధికారులందరూ, అలానే ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ ఈరోజు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పట్టణ చిన్నరావూరులోని సోమేశ్వర ఆలయంలో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని లక్ష దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సూర్యదేవర, శివలింగ ప్రసాద్, పద్మావతి, సుఖవాసీరావు, కృష్ణరాధ, శ్రీకాంత్, శ్రవంతి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన కార్యక్రమాన్ని ఆలయ ఈవో హరిబాబు, పూజారి ఈశ్వర్ పర్యవేక్షించారు. ఈరోజు కార్తీక కోటి దీపోత్సవం జరుగుతున్నది. 4వ వారం సందర్భంగా, కార్తీక మాసంలో 4వ వారం సందర్భంగా ఈరోజు మన దేవాలయంలో సాయంకాల వేళలో కోటి దీపోత్సవం కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులందరూ విచ్చేసి కోటి దీపోత్సవంలో పాల్గొని స్వామివారి అనుగ్రహంతో అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు చిన్నరావూరు కమిటీ మెంబర్లు, ఈవో గారు, కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారు, సూర్యదేవ శివలింగ ప్రసాద్ గారు, ఇట్లు కార్యకర్తలు, కమిటీ మెంబర్లు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. చిన్నరావూరు శివాలయం సోమేశ్వర స్వామి దేవస్థానం బాల త్రిపుర సుందరి చివరి సోమవారం లక్ష దీపోత్సవం జరుపుకున్నాం.
చిన్నరావూరు రావి చెట్టు వద్ద గల శివాలయం నందు పంచమండపాల అయ్యప్ప పడి పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా జొన్న శ్రీనివాస్ గురుస్వామిచే పంచమండపాల పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు. కార్తీక మాసం ప్రారంభించుకొని సోమవారం రోజున మన నరసింహరావు స్వామి వారి ఇంటి దగ్గర పంచమండపాల అయ్యప్ప స్వామి పడి పూజా మహోత్సవం జరుగుతుంది. స్వామి అభిషేకాలతో నా పేరు జొన్నాసిన గురుస్వామి స్వామి స్వామి శరణమయ్యప్ప. చిన్నరావూరు రావి చెట్టు దగ్గర శివాలయం గుడి దగ్గర పంచమండపాల పూజ మహోత్సవం జరుగును. ఈరోజు కార్తీక సోమవారం లాస్ట్ సోమవారం అవటం మూలాన పంచమండపాల పూజా మహోత్సవం జరుగుతున్నది. ఈ జొన్నాశ్రీను గురుస్వామి చేత పూజ కార్యక్రమం జరుగును. మరియు 11 అభిషేకాలు జరుగును. స్వామి శ్రీశైల భక్త సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. రామలింగేశ్వరపేటలోని సోమేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా శ్రీశైల భక్త సేవా సమితిచే ప్రతి కార్తీక సోమవారం దీపోత్సవ కార్యక్రమం ఆనవాయితీగా చేపట్టడం జరుగుతుందని, ఈ ఆఖరి సోమవారం విశేషంగా ఈ దీపోత్సవ కార్యక్రమం నిర్వహించినట్లు సేవా సమితి అధ్యక్షులు ఆళ్ల వెంకట సుబ్బయ్య తెలిపారు. కార్యక్రమంలో సమితి సభ్యులు తుమ్మల కృష్ణ, గుప్తా, రామకృష్ణ, సత్యం, వేణు, పీడి ప్రసాద్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. దానము కానీ జపము కానీ విశేషమైన ఫలాన్ని ఇస్తుంది కాబట్టి శ్రీశైల భక్త సేవా సమితి వారిచే గత 10 సంవత్సరాల నుంచి ఈ రామలింగేశ్వర శివాలయంలో ప్రతి సోమవారం కార్తీక సోమవారం ఈ దీపోత్సవం చేయడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈ ఆఖరి సోమవారం అయినటువంటి ఈ సోమవారం దీపోత్సవం చేసి ఈ సంవత్సరానికి లాస్ట్ సోమవారంగా భావిస్తూ, అలాగే ఇక్కడ వచ్చిన భక్తులకు, మాకు సంబంధించిన దాతలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటూ సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీ ఓట్ల నమోదు ప్రక్రియ, పార్టీ సభ్యత్వ నమోదుపై కార్యకర్తలతో సమావేశమైన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.